నమస్తే. డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అంటే ఎన్ని నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీ గెలుస్తుంది, పార్లమెంట్ స్థానాలు ఎవరికి వస్తాయి, నియోజకవర్గాల వారీగా చెప్తూ ఉన్నారు, పార్లమెంట్ స్థానాల వారీగా చెప్తూ ఉన్నారు. 25 వీడియోస్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ. ప్రతి వీడియో కూడా ఆ నియోజకవర్గంలో ఎవరెవరు గెలుస్తారు, ఆ పార్లమెంట్ స్థానం ఏ పార్టీ గెలుస్తుంది, ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. ఇక ఈ వీడియో ద్వారా విజయనగరానికి సంబంధించి తెలుసుకుందాం. ఏం చెప్తారు ఉదయ్ భాస్కర్ గారు, ఒకసారి తన మాటలో వినండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. నమస్కారం అండి. నమస్తే. సో విజయనగరానికి సంబంధించి చెప్పండి, పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది, అలాగే ఆ నియోజకవర్గాల వారీగా ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఎవరెవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? గత వీడియోలో చెప్పుకున్నట్టే విజయనగరం పార్లమెంటు ఎవరు గెలుస్తారంటే, ఇక్కడ విజయనగరం పార్లమెంట్లో వైసీపీ 25,000 ఓట్లు మెజార్టీతో పార్లమెంటు విజయనగరాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే విజయనగరం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీలో ఎవరెవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 2,000 ఓట్ల మెజారిటీతో వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ కూడా 4,700 మెజారిటీతో వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మూడోది బొబ్బిలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికే 11,000 ఓట్లు పైగా కూటమి అభ్యర్థి గెలుస్తాడు బొబ్బిలి నియోజకవర్గం. నాలుగోది చీపురుపల్లి కూడా కూటమి అభ్యర్థి 3,000 ఓట్లతో పైగా మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఇంకా ఐదోది గజపతి నగరంలో కూడా 2,300 ఓట్లతో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోది నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి 3,600 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయనగరం వైసీపీ అభ్యర్థి అసెంబ్లీకి 9,000 ఓట్లు పైచిలకు మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 4 వైసీపీ, కూటమి 3 గెలుస్తాయి. విజయనగరం పార్లమెంట్ మాత్రం 25,000 పైచిలుకుతో వైసీపీ ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అదండి. విజయనగరానికి సంబంధించి కూడా వైసీపీకే ఎక్కువ పవనాలు వీస్తున్నాయి, ఫ్యాన్ ఎక్కువగా వీస్తోంది, గాలి ఎక్కువగా వస్తోంది. 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది విజయనగరానికి సంబంధించి. పార్లమెంట్ స్థానంతో సహా మీకు వైసీపీనే గెలిచే అవకాశం ఉంది. అందరికీ చేరువ చేయండి. ఎంతవరకు కరెక్ట్ ఈ రిజల్ట్స్, ఈ అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అనేది తప్పకుండా ఎలక్షన్స్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిజమైనా లేకపోతే కాకపోయినా తప్పకుండా మళ్ళీ ఉదయ్ భాస్కర్ గారితో నేను వీడియో చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ చేరువ చేయండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.